ఈ మధ్య కాలంలో ఎక్కువగా హల్చల్ అవుతున్న ఆధ్యాత్మికపరమైన ఒక వార్త ఏంటంటే కరుంగళిమాల. ఈ కరుంగళిమాల ఎప్పుడైతే హీరో ధనుష్ లాంటి తమిళ హీరో ధనుష్ లాంటి వాళ్ళు పాతాళ శంభు మురుగన్ అని తమిళనాడులో దుండిగల్ దగ్గరలో ఒక 60-70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే ఒక ప్రాంతానికి చెందిన మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మాల. దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. ఏవి మారేడు చెట్టు బెరడు తాలూకా చేసి పూసల్లా చేసిస్తారని రకరకాల ఉన్నాయి. సో అవి స్వామివారి దగ్గర ఒక 40 రోజులు పెట్టి తర్వాత బయటికి తీసుకొచ్చి అమ్ముతారు. ఆ కరుంగళిమాల వేసుకున్నాక చాలామంది స్టార్ మారింది, లైఫ్ మారింది. ఆయన ఇంకో తమిళ హీరో శివకార్తికేయన్ ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటి మీద కూడా చాలా బిజినెస్లు వచ్చేసాయి. డోర్ డెలివరీ చేస్తామని. అక్కడ ఒరిజినల్గా అక్కడైతే ఆ 7mm 6mm పూస ఒక సుమారుగా 1500 ఎంత ఉంటుంది, 1200. ఇక్కడ వీళ్ళు 500కు అమ్ముతున్నారు, కొంతమంది 1000 రూపాయలకు అమ్ముతున్నారు, కొంతమంది ఇవంటి డమ్మీవా, డూప్లికేటా, లేదంటే కాదా, లేదంటే నమ్మకాలతో వాడుకుంటున్నారా అనేది ఇక్కడ ఒక దేవుడి భక్తితో ఏ విధంగా వాడుకుంటున్నారనేది ఒకసారి చూద్దాం. దేవుని మెడలో అలంకరించిన దండ భక్తి భావన చాటితే, భక్తుని మెడలో పూసల సరం నియనిష్టలకు సంకేతం, చేతిలోని జపమాల మంత్ర సంఖ్యను తెలియజేస్తూనే ఏకాగ్రత చెంచుతుంది. ఇవన్నీ మనకు తెలిసినవి. అయితే ఏ దేవుడికైనా పూలహారం సమర్పించడం సాధారణం. అయితే ఒక్కో దైవానికి ఒక్కో విశిష్ట అలంకరణ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క దైవం సంబంధించి ఇప్పుడు శివుడు అనగానే రుద్రాక్షమాలు అంటారు. అలాగే విష్ణు మెడలో కౌస్తుభహారం ఏదో అంటారు, కౌస్తుభం ఏదో అంటారు సంథింగ్. తర్వాత కృష్ణుడి మెడలో వైజయంతి మాల ఉంటుందంట. ఈవెన్ అది మనకి ఎప్పుడు తెలిసిందంటే ప్రొడ్యూసర్ దత్తు గారు బ్యానర్ పేరు పెట్టమంటే మహానుభావుడు ఎన్టీఆర్ గారు కృష్ణుడి మెడలో ఉన్న హారం వైజయంతి మాల, వైజయంతి మూవీస్ అని పెట్టినవి ఎప్పుడో సజెస్ట్ చేశారంట. సో ఇప్పటికీ వాళ్ళు సెంటిమెంట్గా ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్లో శంఖానాదం చేస్తున్న ఫోటోని పెట్టి వైజయంతి మూవీస్ అని వేస్తారు. సో అట్లా రకరకాలు ఉంటాయి. ఇక్కడ మనకి కరుంగళిమాలకు సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆధ్యాత్మికము, పైగా ఇది సరిగ్గా అయ్యప్ప స్వాములు మాలల సీజన్, దీన్ని కొంత భక్తితో ఆడుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అనే వార్తా కథనం ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. వివిధ సేవల్లో వేర్వేరు కొలతలతో పూలదండలు అలంకరిస్తారు. వాటిలో శిఖామణి దండ, శాలిగ్రామాల, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంఖుచక్రం, కఠారిసరం, తావళములు, తిరువడి దండలు మొదలైన రకాలు ఉన్నాయి. దండకు మాల, హారం, సరం పేరు అనేవి పర్యాయ పదాలు. అయితే అన్నిటి ఒకే అర్థంలో వాడకూడదు. అల్లిక తయారీ వినియోగం తీను బట్టి, అంటే కొన్నిసార్లు ముడి వేసి చేస్తారు, కొన్నిసార్లు పూసగా దండగుచ్చుతుంటారు. ఇట్లా రకరకాల ఆధ్యాత్మిక సంబంధించి ఉన్న నేపథ్యంలో ఈ కరుంగళిమాలకు సంబంధించి చాలా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విధమైన వార్త ఒక ప్రధాన వార్తాపత్రిక కూడా ప్రచురించడం జరిగింది. అయ్యప్ప స్వాములు మాలలు వేసుకోవడం, అలాగే శివమాలలు వేసుకోవడం, ఈ మాలలకు సంబంధించి ఈ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేస్తే నగరంలో కానీ ఎక్కడ కూడా పూజా సామాగ్రిలు కొనుక్కునే స్పాట్లు ఎక్కువయ్యాయి. అది తోపుడు బండి నుంచి పెద్ద పెద్ద షాపుల వరకు కూడా. అందులో అన్ని రకాలుగా దీప నైవేద్యాలకు సంబంధించి, అలాగే పరిహారాలు, పాప పరిహారాలకు సంబంధించి, వీటన్నిటికీ జ్యోతిష్యాలకు సంబంధించి కూడా అక్కడ దొరుకుతాయి. వాటి ద్వారా వాళ్ళు చాలా బాగా బిజినెస్ డెవలప్ అయిందనే చెప్పాలి. సో ఇది కరుంగళిమాలకు సంబంధించిన ఒక ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. మేబీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో దానివల్ల ఆ నమ్మకాలతో, అతి నమ్మకంతో, మూఢనమ్మకంతో వైపు వెళ్ళొద్దు అనేది మా రిక్వెస్ట్.